ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో కీలకమని అర్హులైన ప్రతి ఒక్క ఓటరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని DCMS మాజీ చైర్మన్ మార్క్ఫెడ్, మాజీ డైరెక్టర్ పాల్వంచ సొసైటీ అధ్యక్షులు కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. కొత్తగూడెం కార్పొరేషన్ పాత పాల్వంచ 46వ డివిజన్ 77 పోలింగ్ బూత్ పరిధిలోని గడియ కట్టలో ఓటర్లకు దరఖాస్తులు అందజేశారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో కీలకమని అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని DCMS మాజీ చైర్మన్ మార్క్ఫెడ్, మాజీ డైరెక్టర్ పాల్వంచ సొసైటీ అధ్యక్షులు కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. కొత్తగూడెం కార్పొరేషన్ పాత పాల్వంచ 46వ డివిజన్ 77 పోలింగ్ బూత్ పరిధిలోనే గడియగట్టులో ఓటర్లకు దరఖాస్తులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కొత్వాలతో పాటు ఆయన సతీమణి కార్పొరేటర్ కొత్వాల విమలాదేవులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొత్వాల మాట్లాడుతూ అర్హులైన ఓటర్ ఏ ఒక్కరూ కూడా తమ ఓటు హక్కును కోల్పోకూడదని, అర్హులైన వారి ఓట్లు ఎట్టి పరిస్థితులలోనూ రద్దు కాకుండా అధికారులు, బూత్ లెవెల్ అధికారి, బూత్ లెవెల్ ఏజెంట్లు చర్యలు తీసుకోవాలన్నారు. BLOలు, BLAల పరస్పర సమన్వయంతో బాధ్యతాయుతంగా పనిచేసి ఓటు హక్కు కల్పించాలని కోత్వాల అన్నారు. ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ రవికుమార్, బూత్ లెవెల్ ఆఫీసర్ చందర్కర్, BLA మానసం శరత్ బాబు, బూషి శ్రీను, యాటనాని, గడిదాసు, దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో సర్ అనే పేరు మీద ఓట్ల ఎన్యూమరేషన్ కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. ఈ ఎన్యూమరేషన్ కార్యక్రమంలో ముందుగా సంబంధిత BLOస్, అన్ని పార్టీలకు చెందిన బూత్ లెవెల్ ఏజెంట్స్తో పాటు ఎవరైతే ఓటర్ ఉన్నారో వారి ఇంటికి వెళ్ళి జూలై 24 వరకు గడువు ఇచ్చి వారిని లోపల ఆ ఓటర్ ఫామ్ సబ్మిట్ చేయాలని విజ్ఞప్తి చేయటం జరుగుతూ ఉంది. ఇప్పుడు ప్రైమరీగా జరిగే ఈ కార్యక్రమంలో అందరూ కూడా సకాలంలో స్పందించి వారు ఈ ఫామ్స్ తీసుకొని వారి ఓటు హక్కు నమోదుకు సహకరిస్తారని కోరుకుంటూ, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ఎన్నికల ఓటరు నమోదు కార్యక్రమానికి పూర్తిగా కాంగ్రెస్ పార్టీ తరఫున సహకారం అందిస్తున్నారు. వారి శ్రేణులు కూడా, కాంగ్రెస్ శ్రేణులు కూడా ఏదైతే BLOస్కు సహకరిస్తూ వారికి అన్ని విధాల సహకారం అందించేలా ఆదేశాలు జారీ చేయటం జరిగింది. అందరూ కూడా ఓటర్ మహాశయులు ఈ కార్యక్రమంలో విధిగా పాల్గొని ఓటు నమోదును ఖచ్చితంగా చేయించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.